జేఎన్టీయూకే R23 బీటెక్లో సిఎస్సి వాళ్ళకు డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టిప్స్ వీడియోస్ చెప్పమని చెప్పేసి, అంటే క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి, టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ప్లేలిస్ట్ చెక్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. హైప్ ఏదన్నా ఉంటే కామెంట్స్లో ఇట్లా జరిపినట్టయితే హైప్ ఉంటుంది, హైప్ చేయండి. ఇక టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1లో ఇంట్రడక్షన్ అను ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో చూసుకుంటే కంపారిజన్ ఇస్తాడండి. ఫస్ట్ డేటాబేస్ సిస్టమ్ కను ఫైల్ సిస్టమ్కి మధ్య కంపేర్ చేయమని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అని చెప్పేసి ఇస్తాడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటాబేస్ మోడల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక అందుట్లో వచ్చేసరికి రీటైర్ స్కీమా ఆర్కిటెక్చర్ గీమ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. సెంట్రలైజ్డ్ సర్వర్ ఆర్కిటెక్చర్ కూడా గీమని ఈ డేటాబేస్కి అడుగుతాడు. ఇక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఆ ఎంటిటీ రిలేషన్షిప్ గీమ్ అని చెప్పేసి ఈఆర్ డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఇస్తాడండి. సూపర్ క్లాస్ అంటే ఏంటి, సబ్ క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని షార్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆట్రిబ్యూట్ అంటే ఏంటి అని కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. డిఫైన్ ఎంటిటీ, డిఫైన్ ఆట్రిబ్యూట్ అని ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకుంటే రిలేషనల్ మోడల్. ఇందుట్లో మ్యాక్సిమం నాకు తెలిసి ఖచ్చితంగా అయితే ఈ కీ కాన్స్టెంట్స్ మీద ఇస్తాడండి, ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి డేటాబేస్ స్కీమా మీద ఇస్తాడండి, డేటా టైప్స్ మీద ఇస్తాడండి. ఇక క్రియేట్ ఆల్టర్ మీద ప్రోగ్రామ్ ర్యామ్ అనే ఎగ్జాంపుల్ అడుగుతాడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో సహా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? రిలేషన్షిప్ కూడా చూపించాలి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్కి అయితే. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అని కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. హౌ డూ యూ హ్యాండిల్ నల్ వాల్యూస్ అని చెప్పేసి కూడా ఇస్తాడండి. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఎస్క్యూఎల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే వేర్ క్లాస్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ డే టు టైము కానీ, న్యూమరిక్ కానీ, స్ట్రింగ్ కన్వర్షన్ మీద కానీ ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక కీ కాన్స్టెంట్కి ఇంటిగ్రిటీ కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటి, నెస్టెడ్ క్వైరీస్కి ఎగ్జాంపుల్ రాయమంటాడు, సబ్ క్వైరీస్కి ఎగ్జాంపుల్ రాయమంటారు. వాట్ ఆర్ విండోస్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇస్తాడండి, అగ్రిగేషన్ కానీ, ర్యాంకింగ్ కానీ వీటి గురించి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా? షార్ట్ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గ్రూపింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అగ్రిగేషన్, వాట్ ఈజ్ మెంట్ బై వ్యూస్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ వ్యూ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే స్కీమా రిఫైన్మెంట్ అంటే నార్మలైజేషన్ మీద వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ నార్మలైజేషను, సెకండ్ ఆర్డర్ నార్మలైజేషను, థర్డ్ ఆర్డర్ నార్మలైజేషన్, ఈ మూడిట్లో 2 ఖచ్చితంగా అయితే ఇస్తాడు. నాకు తెలుసు 1NF 2NF మీద ఎక్కువ ఇస్తాడండి. ఎగ్జాంపుల్స్ టేబులర్ ఫామ్ ఇచ్చి చేయమని చెప్పేసి అడుగుతాడు. 5th NF ఇవన్నీ కూడా ఇస్తే వచ్చు, లేకపోతే లేదండి. ఓకేనా? సో నార్మలైజేషన్ అంటే ఏంటని చెప్పేసి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ నార్మలైజేషన్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక యూనిట్ 5 చూసుకుంటే TCL అంటే ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్లో వచ్చేసరికి డిఫైన్ యాసిడ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి లాకింగ్ అంటే ఏంటి, డెడ్ లాక్స్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, వాటి మీద ఇస్తాడండి. సో రికవరీ అల్గారిథమ్స్ యూజ్ చేసేయమని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ బీ ట్రీస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ వేర్ ప్రజెంట్, లేకపోతే కంపేర్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని చెప్పేసి అడుగుతాడు విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్.